నమస్తే. ప్రస్తుతం మనం పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంటే కార్పొరేషన్ లో ఉన్నాము. అయితే ఈ రోజు బడ్జెట్ సమావేశాల కారణంగా ఈ రోజు వీళ్ళు టిఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఈ రోజు బైకాట్ చేయడం జరిగింది. ఎందుకు బైకాట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి ఎక్కడ అవమానం జరిగింది, ఏమైంది? పోయిన నెలలో మీరు అందరూ చూసినట్టు మున్సిపల్ మేయర్ గారు ఏకగ్రీవం చేసుకున్నాం. సరే, మనకు ఏమన్నా డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అన్నట్టు మేయర్ని ఏకగ్రీవం చేసినాం, బీసీ మహిళ అన్నట్టు. చేసిన తర్వాత మేయర్ గారికి ఏదంటే పేరుకు గౌరవం ఉంది, కానీ బయటకు వచ్చినాక మేయర్ గారికి గౌరవం ఏడలేదు అసలు. మొన్న కూడా పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో మేయర్ గారు మా వార్డుకి రావడం జరిగింది. మేయర్ గారు ఎంబడి కనీసం ఒక ఏఈ లేడు, ఒక డిఈ లేడు, ఒక ఈఈ లేడు. అంటే కనీసం ఆమెకు ప్రోటోకాల్ అనేది లేదు. అంటే ఒక బీసీ మహిళ అయినందుకు ఇంత ఇబ్బంది పెడతారు ఆమె, అంటే ఇంత చిన్న చూప. కనీసం ఎక్కడ అవమానం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ లిమిట్స్ వాళ్ళు అంటే ఏంది, ఎక్కడ జరిగింది? ఇంతకుముందు మీరు చూసుకోవచ్చు, అంటే ఇంతకుముందు మన మున్సిపాలిటీ ఉన్నప్పుడు ఒక మున్సిపల్ చైర్మన్ వస్తున్నాడంటే ఆ ఏరియా ఏఈలు డిఈలు జవాన్లు ప్రతి ఒక్కరు వస్తారు. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. మొన్న మేయర్ గారు మా వాడికి వచ్చినప్పుడు ఆయన వెంబడి కనీసం ఒకరు లేరు, ఒక ఇంటిమేషన్ కూడా లేదు. అయితే ఈ రోజు మేము అడిగినాం, కూర్చుంటే ఓన్లీ మేయర్ గారు కూర్చోవాలి, పైన మీతో ఎవరికి కూర్చోవడానికి రూల్ లేదు అసలు. ఫస్ట్ ఎందుకంటే కరీంనగర్ గట్కేసరి ఇక్కడ ఎక్కడ తీసుకున్నా సరే ఓన్లీ మేయర్ గారే కూర్చుంటారు. మేయర్ గారు తర్వాత మిగతా ఎవరైనా సరే ఫస్ట్ మేయర్ గారు ఒకరు కూర్చోవాలి, బ్లాక్ డౌన్ వేసుకుని, మిగతా వాళ్ళందరూ కింద కూర్చోవాలి. అంటే అదేమన్నా రూల్ ఉందా, చట్టం ఉందా, లేకపోతే ఓన్లీ వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఏమైనా ఏర్పరచుకున్న నిబంధన? యాక్చువల్ గా రూల్ అయితే ఉంది. ఇప్పుడు కమిషనర్ గారిని అడిగితే ఏమన్నాడంటే మేయర్ గారు ఒప్పుకుంటే కూర్చోవచ్చు. అంటే మేయర్ గారు ఒప్పుకోవడానికి ఏముంది? మేయర్ గారు వాళ్ళ పార్టీ కాదు కదా. ఇప్పుడు మేయర్ గారు ఒప్పుకుంటారంటే వాళ్ళ ఇంటికాడ కూర్చోండి, వాళ్ళ ఇంటికాడ ఒప్పించుకోండి. అయితే ఎమ్మెల్యే క్యాంపస్ కాడ కూర్చోండి, లేకపోతే పార్టీ ఆఫీస్ లో కూర్చోండి. కానీ ఇది మున్సిపాలిటీ, ఇక్కడికి వచ్చినాక ఏమున్నా పార్టీలకు అతీతంగా ఆమె పోస్టుకు ఆమెకు మర్యాద ఇవ్వాలి. మనం ఏ పార్టీ ఉన్నా సరే ఫస్ట్ మేయర్ గారికి మర్యాద ఇవ్వాలి మనం. అట్లా కనీసం మేయర్ గారికి నా వార్డులో వచ్చినప్పుడు మర్యాద లేదు, కనీసం మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిల్ మీటింగ్ లో మీకు మర్యాద ఇస్తారేమో అనుకున్నాం. కార్పొరేషన్ లో ఆమెకు ఇప్పుడు కూడా మర్యాద లేదు. అంటే ఇంకా ఉండేం లాభం? అందుకు ఒక బీసీ మహిళ ఉన్నందుకు ఇంత చిన్న చూప. దాని గురించి మా బీఆర్ఎస్ పార్టీ అందరి తరఫుకెళ్ళి మేము బాగా చేస్తాం. కిషోర్ ఒకటి ఏమైనా పడుతుంది అంటే చాలా మటుకు కూడా ముదిరాజ్ అనేది ఒకటి బాగా వినబడుతుంది. ముదిరాజుకు సంబంధించిన కిషోర్ కూడా ముదిరాజే, ఆమె కూడా ముదిరాజు. అట్లయితే మనం నువ్వు ఆమె పట్ల సానుభూతి చూపిస్తున్నావా, లేకపోతే ఒక మేయర్ పట్ల జరగాల్సిన న్యాయం చూపిస్తున్నావా? ఒక మేయర్ నేను ముదిరాజు అది ఇదని చూస్తలేదు, ఒక బీసీ అని చూస్తున్నాను. ఒక బీసీని ఇంత చిన్న చూపు చూస్తున్నందుకు మేము బాయ్కాట్ చేస్తున్నామండి. చెప్పిన ఒకంత ఏంది, ఇక్కడ ఎవరికి అవమానం జరిగింది, ఏం జరిగింది అసలు? ఒక మహిళకు బీసీ మహిళకు అవమానం అయింది. ఇప్పుడు అదే కమిషనర్ గారు అన్నారు కదా, జీవో ఉంటే పేపర్లు తీసుకొచ్చి చూపెట్టమను, జీవో తీసుకొచ్చి చూపెట్టమను. బయట వేరే చట్టం, ఈడ వీళ్ళు రాసుకో చట్టమా? ఇది తప్పు కదా. అందుకనే మేము అందరం బైకాట్ చేసి వెళ్ళిపోతున్నాము. ఒక మహిళకు అవమానం అయింది, మహిళ గురించి మేము మాట్లాడుతున్నాం. తొలి మహిళ తన నుంచి మేము బైకాట్ చేసి వెళ్ళిపోతున్నాం. మనం చూద్దాం, ఇక్కడ కొందరు టిఆర్ఎస్ సంబంధించిన మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళకి నిజంగా అవమానం జరిగిందా, లేకపోతే ఎందుకంటే ఇక్కడ ముదిరాజు వర్సెస్ మొత్తం అంటే పాలమూరులో ముదిరాజు తప్ప వేరే క్యాస్ట్లు ఏవి కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ముదిరాజుకు అవకాశం వచ్చింది ఫస్ట్ టైం, అంటే ఒక మహిళకు అవకాశం ఫస్ట్ టైం వచ్చింది. మేయర్ ఇప్పటికైనా సమాన హక్కులు ఇవ్వాలి. ఎందుకంటే మేయర్ మాత్రం ఆ స్టేజ్ పైన కూర్చొని ఆమెకు హక్కు ఉంది కాబట్టి ఆ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఒక మేయర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ అవకాశం మాత్రం మేయర్కి మాత్రమే ఉంటుంది, స్టేజ్ పైన అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పాలమూరు నుంచి మన తొలివేలు కోసం మీ మధు.
మేరు కూర్చోవాలి అది కాదు కూర్చొని మాట్లాడవచ్చు. మిగతా సభ్యులంతా కూడా కింద కూర్చోవచ్చు. అది ఎక్కడ కూడా క్లారిటీగా మేయర్ ఒకటే కూర్చోవాలనేది ఎక్కడ చట్టంలో లేదు. నేను ఈ రోజు కూడా మా హెడ్ ఆఫీస్ లో మా వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకున్నాను. మేయర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. మేయర్ గారు అలో చేసి పైన కూర్చొని మేము కూర్చొని నడుపుతామంటే నడపవచ్చు అని చెప్పారు. అదే విధంగా దాని ప్రకారమే ఇక్కడ నడుస్తుంది తప్ప వేరే లేదు. మీరు మన జిహెచ్ఎంసీకి మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేదు. మన యాక్ట్ సపరేట్. మన యాక్ట్ ఏమో 2019, అదేమో జిహెచ్ఎంసీ యాక్ట్ 1965. జిహెచ్ఎంసీకి వేరే ఉన్నాయి రూల్స్ చట్టం అంతా కూడా. మనకు మాత్రం మన యాక్ట్ మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి ఇది గమనించగలరు. రూల్ పొజిషన్ ఎట్లా ఉంటుంది, జిహెచ్ఎంసీ యాక్ట్ ఏంటి, మున్సిపాలిటీ యాక్ట్ ఏంటి, దాని గురించి మన మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని తర్వాత మీకు సమాధానం నచ్చకుంటే మీరు మీ స్వేచ్ఛగా మీ నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. కమిషనర్ గారు సీటింగ్ గురించి